స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అసలు వైఎస్ఆర్ జిల్లా కర్నూలు జిల్లాలో నెల్లూరు జిల్లా నందు ఏమాత్రం వాళ్లకు సిగ్గు శరవన్నా కూడా పోటీ పెట్టాల్సిన స్థానాలు కాదు. కానీ ఈ 3 ఎమ్మెల్సీ అభ్యర్థులు కనీసం దాదాపు వైఎస్ఆర్ జిల్లా 800 ఓట్లు కావచ్చు, మొత్తం అన్నీ కలిపి కూడా 2000 3000 లోపల ఓట్లే. కనీసం వారు దాదాపు 300 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజాస్వామ్యాన్నే కూలీ చేసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు మీద నిలిపి మీ యొక్క ధన ఈరోజు అధికార దుర్వినియోగం కనీసం శాసనసభలో పూర్తిగా బడ్జెట్ సమావేశాలు ఎన్ని జరుగుతూ ఉన్నా కనీసం 3 మంత్రులను 3 జిల్లాలకు ఇన్ఛార్జీలుగా వేసి శాసనసభ కూడా వాళ్ళు పట్టించుకోకుండా కేవలం వైఎస్ఆర్ జిల్లాలో స్థానిక సంస్థల అభ్యర్థి గెలవాలి, ఎన్ని 100 కోట్లైనా పర్వాలే, దాదాపు 100 కోట్ల రూపాయలు ఈరోజు మంత్రుల ద్వారా డంప్ చేసి ఈరోజు శాసన మండలి ఎన్నికల్లో మీరు అతి స్వల్పంగా గెలిచడం జరిగింది. నిజంగా వారికి ఏమాత్రం సిగ్గు శరవన్నా కూడా ఏదో ఒక ఎమ్మెల్సీ ఎన్నిక గెలిచిన వెంటనే ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో పూర్తిగా మాకు ప్రజలు మద్దతు తెలిపారు, రేపు పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిపై పోటీ నిలిపి మేము గెలవడం జరుగుతుంది అని నిజంగా మిఠాయిలు పంచుకోవడం జరిగింది. మీ సంతోషం ఏదో కొద్దిసేపే మిగిలింది. నిజంగా తర్వాత ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు టీచర్స్ ఎన్నికలు జరిగాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికలంటే దాదాపు 3 జిల్లాల చదువుకున్న పట్టభద్రులు వేసిన ఓటు అది. నిజంగా మీరు ఈ 3 జిల్లాల్లో కూడా గ్రాడ్యుయేట్ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన విజయం సాధించడం జరిగింది. ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో కూడా ఈరోజు గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ ఘన విజయం సాధించడం జరిగింది. ఏదైతే నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు అక్కడ ఎన్నికలు జరిగాయి, నిజంగా ఉండే గ్రాడ్యుయేట్స్ అంతా ఓటు వేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళు నిలబడడం జరిగింది. ఈరోజు ఇప్పటికైనా మీరు నిజంగా సిగ్గుతో తలదించుకోవాలా. అలాంటిది పోయి వైఎస్ఆర్ జిల్లాలో మేము గెలిచాము, మేము రేపు ఈ జిల్లాలో 10 స్థానాలు గెలుస్తాం, పులివెందులతో సహా మేము గెలవడం జరుగుతుందని మీరు మాట్లాడడం నిజంగా ఇది ప్రజలే ఈరోజు అసహించుకునే రోజులు వచ్చాయి. ఈరోజు నిజంగా వైఎస్ఆర్ జిల్లా ప్రజానీకం అంతా ఎంతో మీరు చేసిన ప్రజాస్వామ్యం ఈ అపహాస్యాన్ని చూసి ఈ జిల్లా ప్రజానీకం అంతా కూడా ఎంతో బాధతో మునిగిపోవడం జరిగింది. ఇకపోతే ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీరు ఆయన నైతికంగా ఈరోజు గెలవడం జరిగింది. మీరు దుర్మార్గంగా మీరు ఎన్నైతే అధర్మ పద్ధతులతో ఈరోజు ఎన్నికల్లో గెలిచామనిపించుకోవడం జరిగింది. కానీ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉండే స్థానిక సంస్థల ప్రజానీతులు కావచ్చు అంతా కూడా ఈరోజు వివేకారెడ్డి గారికి అండగా నిలిచారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచారు. ఏదో మీరు కొన్ని కుట్రలు కుతంత్రాలతో మీరు ఈరోజు గెలిచామని అనిపించుకున్నారే కానీ మీకు ఆ సంతోషం కనీసం కొద్ది గంటలు కూడా మిగలకుండానే ఈరోజు పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థులైతేనేమి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులైతేనేమి నిజంగా గెలవడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఎన్టీ రామారావు నువ్వు వెన్నుపోటు పడవడం జరిగింది. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కుట్రలు కుతంత్రాలతోనే ఆయన కనీసం ఆయన జీవితకాలం అంతా కుట్రలు కుతంత్రాలే. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో కూడా మీరు చిచ్చు పెట్టాలని ఈరోజు ఆ రోజు ఎన్టీ రామారావు చేశారు, ఈరోజు పెట్టాలని కూడా మీరు ప్రయత్నాలు చేయడం జరిగింది.
ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఈరోజు వైఎస్ఆర్ జిల్లా ఉండే ప్రజానీకం అంతా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచారు, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు. రేపు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని కూడా మేము తెలియజేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఎన్నికలు జరగడం జరిగింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో 2014లోనే ఈ 5 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజార్టీ అభ్యర్థులు గెలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆ రోజే మీరు అధికార దుర్వినియోగంతో కర్నూలు జిల్లా పరిషత్ అయితేమి, మండలాలు అయితేమి ఆ రోజే మీరు ఓటు కొనుగోలు చేసి ప్రజాప్రతినిధులు తీసుకోవడం జరిగింది. ఈరోజు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కనున్నా కానీ ప్రజలతో ఎన్నుకోబడిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీని సంతలో పశువులు కొన్నట్టు లక్షల కోట్లతో ఈరోజు మీరు కొనుగోలు చేసి ఈ 3 నియోజకవర్గాల్లో, 3 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు మేము గెలిచామని సంబరాలు చేసుకుంటున్నారు. ఏదో వైఎస్ఆర్ జిల్లా తెలుగుదేశం కంచుకోట మేము బాగా వేసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో మేము బాగా వేసాం తెలుగుదేశం పార్టీ సభ్యులు చెప్తున్నారు. నిజంగా మీకు సీము నెత్తురు సిగ్గు ఉంటే పార్టీ ఫిటాయించిన వ్యక్తులు ప్రతి ఒక్కరు రాజీనామా చేసి ఎన్నికలకు రండి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఈరోజు 839 ఓట్లకు గాను 438 ఓట్లలో దగ్గర 100-150 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను ఈరోజు అభినందిస్తున్నా. 398 మంది ఓటర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్లు ఒక నిజాయితీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాం. మేము జగన్మోహన్ అండగా ఉండేందుకు ఆ 398 మందిని నేను మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి వాళ్ళని అభినందిస్తున్నా. ఎన్ని ప్రభలో పెట్టినా కానీ లొంగకుండా ఈరోజు వేయడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లా అయితేమి, కర్నూలు జిల్లా అయితేమి ఆ ఎన్నికల్లో కూడా ఎన్ని వాళ్ళు ప్రభలో చేశా కానీ తెలుగుదేశం పార్టీ అతి తక్కువ 60-30 ఓట్లతో గెలవడం జరిగింది. నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం మేము సాధించాం. నిన్ననే పేపర్లో ఈరోజు చదవడం జరిగింది, జ్యోతి పేపర్లో లోకేష్ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికలు జరిగినాయని బీటెక్ రవి ఒప్పుకున్నాడంటే కారణం 100 కోట్లు ఈరోజు ఈ జిల్లాకు వచ్చినాయి కాబట్టే లోకేష్ ఆధ్వర్యంలో జరిగినాయి. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కాదు, లోకేష్ ఆధ్వర్యంలో మేము గెలిచినామని నిన్ననే బీటెక్ రవి చెప్పినాడంటే సంచులతో లక్షల కోట్ల డబ్బులు ఈ జిల్లాకు వచ్చినాయి. నిజంగా చెప్పాలంటే ఇది ప్రజా విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఇక్కడ మా పార్టీ తరఫున గోపాల్ రెడ్డి అయితేమి, చిత్తూరు జిల్లా అయితేమి, నెల్లూరు జిల్లా అయితేమి మేధావులు, డాక్టర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్సు, నిరుద్యోగ యువత ఈరోజు పట్టం కట్టడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తికి. నిజంగా తెలియజేసుకుంటే 14,700 చిల్లర డిక్లేర్ జరిగింది ఈరోజు మార్నింగ్ కలెక్టర్ గారు. ఖచ్చితంగా ఆ డిక్లేర్ ఫామ్ అనౌన్స్ చేయకుండా సెకండ్ ఓట్, థర్డ్ ఓటు ఎన్నిక ఖచ్చితంగా కౌంటింగ్ చేసింటే 25,000 పైకి డిక్లేర్ ఫామ్ చేయడం అంటే 2వ ఓటు, 3వ ఓటు, ప్రాథమిక ఓటు ఇంకా లెక్క చేయకుండా లెక్క చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25,000-30,000 పైచులకు మెజార్టీ వస్తే ఇది ప్రజా విజయము అని చెప్పేసి అధికారులను కూడా త్వరగా డిక్లేర్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. అంటే మేధావులు, డాక్టర్లు అందరూ ఈ 3 ఏళ్ల చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 4 పట్టభద్రులు మేము ఈరోజు విజయం కైవసం చేసుకునే కారణం ఈ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం ఇప్పుడే మా అధ్యక్షులు చెప్పినట్టు 2,800 ఓట్లు 3 జిల్లాలు కలిపి. మన జిల్లా 839, కర్నూలు జిల్లా 1,053, నెల్లూరు జిల్లా 900 చిల్లర, అన్నీ కలిపి 2,700 చిల్లర. దాంట్లో మీరు గెలిచింది 100 ఓట్లతో 100 కోట్లు వేచించి మేము గెలిచామని చెప్పుకుంటున్నారు. అదే మీకు పట్టభద్రుల ఎన్నికల్లో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికైనా నేను ఒకటే మాట చెప్తున్నా, చంద్రబాబు నాయుడికి 21 మంది శాసనసభ్యులు తీసుకున్నావు, వాళ్ళందరినీ రాజీనామా చేసి ఎన్నికలకు రా. నువ్వు
నీ అభివృద్ధి ఏంటో నీ కథ ఏదో తెలిసిపోతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జరిపించిన ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేటర్లని అందరూ రాజీనామా చేసి ఎన్నికలకి రా. నీ 3 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన ఈరోజు ప్రజలు బుద్ధి చెప్తారు. మీడియాని అడ్డు పెట్టుకొని ఏదో ఘన విజయం సాధించాం వైఎస్ఆర్ జిల్లా మేము బలపడుతున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటని ఈ సభాముఖుని సవాల్ విసురుతున్నా. ఆడికి చంద్రబాబు కలెక్టర్ని చెప్పి తెల్లారుజామున 6 గంటలకు అనౌన్స్ చేశాడు, ఎలిమినేట్ చేశాడు. ఆ ఎలిమినేట్ చేయగానే కౌంటింగ్ చేస్తే 25,000 పైచీలకు గోపాలరెడ్డి మెజార్టీ. ఇంకోటి చెప్తున్నా, ఈ పట్టభద్రుల్లో కూడా 10,000 చిల్లర ఓట్లు డిస్క్వాలిఫైడ్ అయినాయి. చాలామంది టిక్కు కొట్టారు. ఆ 10,000 ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారు.